ఈవినింగ్ దోస్తులు, మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని ఆ దేవుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో వచ్చి చాలా రోజులు అవుతుంది కదా, అందుకే ఈరోజు ఒక మంచి స్నాక్స్ చేయబోతున్నాను. ఈ ఐడియా ఇచ్చింది కూడా ఏంది బిడ్డ పో చెత్త పో, ఈ ఐడియా ఇచ్చింది కూడా నా కూతురే. ఎందుకంటే నేను ఈరోజు రాగానే మమ్మీ ఏం టిఫిన్ ఏం స్నాక్స్ అంటే దోశ పోసిస్తా బిడ్డ అని నా కొడుకుతో అన్నట్టు. అంటే మమ్మీ వట్టి దోశనేనా అని అనేసరికి నా కూతురు అప్పుడు నా బిడ్డ క్యారెట్ తింటుంది, క్యారెట్ కడుక్కోకుండా తినకు బిడ్డ అని చెప్తుంటే సడన్గా నాకు ఈ ఐడియా వచ్చింది అన్నట్టు. ఇలా అన్ని వెజిటేబుల్స్ వేసి మంచిగా ఒక ఊతప్పం లాంటి చిన్న సైజు మినీ దోశ పోసిస్తే ఎలా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది కూడా. నేను ఆ ఐడియా అందరూ చేస్తారు, కానీ నేను ఎట్లా చేస్తాను అనేది మీకు చూపిస్తాను. ఇదిగో చూడండి, క్యారెట్ తురుము మనం వక్కలు వేసినాం అనుకో వాళ్ళు తీసి పారేస్తాడు. ఇట్లా తురుము లాగా వేసినాం అనుకో, ఇది కుడకలు గీరే దాని మీద పెట్టి గీరేసిన. ఇక టమాటా వక్కలు, ఉల్లిగడ్డ వక్కలు చిన్న కట్ చేసిన, జీలకర్ర ఎంత వేస్తే అంత మంచిది, మంచిగా అరుగుతుంది కూడా. ఇంకా కారం, ఉప్పు, దోసపిండి. నేను ఒక 3 నిమిషాల ముందు ఇవన్నీ క్యారెట్ ఇవన్నీ తురుముకునే ముందే నేను ఫ్రీ హీట్ చేసి పెట్టాను. కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. చూడురే, ఆయిల్ ఒక 2-3 చుక్కలు వేసి ఆయిల్ అంతా స్ప్రెడ్ చేశాను. ఇప్పుడు మనం ఈ దోసపిండిలో ఈ మనకు కావలసినంత క్యారెట్ తురుము, ఉల్లిపాయ వక్కలు, టమాటాలు, కారం, జీలకర్ర, ఉప్పు అనేది అది మనము బన్నులాగా వేసినప్పుడు ఉప్పు మీదకెళ్ళి జీలకర్ర వేయాలి. ఇప్పుడైతే ఇవన్నీ దోశ పిండిలో వేసుకుందాం. పిండిలు అన్నీ వేసి కలిపినా కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. మాకు కారం అవసరం లేదు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలంటే వేసుకోవచ్చు. ఎందుకంటే ఇది చలికాలం కదా, జలుబు ఎత్తదని నేను పచ్చిమిరపకాయలు వేయలేదు. ఇప్పుడు మనము ఈ పిండిని ఒక్కొక్క గంట తీసుకొని ఇట్లా సైడ్కు ఇట్లా చిన్నగా బన్నులాగా ఇట్లా వేయాలి. ఇట్లా వేసి కొంచెం మీడియం మంట మీద ఉడికియాలి మంచిగా. దీన్ని టమాటా చట్నీతో, పల్లి చట్నీతో, లేదంటే ఆ చట్నీలు ఇంట్లో లేనప్పుడు సాస్తో కానీ ఇవ్వచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మీడియం మంట మీద కాల్చుదాం. చూడండి, ఇట్లా హోల్గా ఉన్నాయి కదా. ఇప్పుడు నెమ్మదిగా దీన్ని ఇటువైపు ట్రాన్స్ఫర్ చేసుకొని నెమ్మదిగా ఉడికించుకోవాలి. అన్నీ అలాగే వేయాలి. చూడండి, ఇయ్యో మనం వేసిన హెల్దీ దోశలు అయితే రెడీ అయిపోయినాయి. ఇలా టమాటా సాస్ తోటి పిల్లలకి ఇచ్చామంటే చాలా టేస్టీగా ఉంటుంది. టమాటా సాస్ ఎందుకంటే పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి